2025లో కార్తీక పౌర్ణమి నవంబర్ నెల 5వ తారీఖున బుధవారం పూట వచ్చిందండి. కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలోనే చాలా విశిష్టమైనది. అన్ని రోజులు చేయలేని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా తెల్లవారుజామున లెగిసి నదీ స్నానం కుదిరిన వారు నదీ స్నానం, లేక ఇంటిలో ఆ నదీ తల్లుల పేర్లు చెప్పుకొని చన్నీటి స్నానం చేసి శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి వెళ్ళి నమస్కరించుకొని పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీ ఓపిక తగ్గట్టు మీ రీత్యా ఉపవాసం ఉండి ఆ శివాలయంలో 365 వత్తులు వెలిగించి సాయంత్రం పూట ఆ శివుని ఆశీర్వచనాలు పొందుతారండి. అలాగే 365 ఒత్తులు వెలిగించి స్వామికి నమస్కరించి ఇంటికి వచ్చాక ఉపవాసాన్ని విరమిస్తారండి. కార్తీక పౌర్ణమి మాత్రం కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైనది. ప్రతిరోజు పూజ చేయలేని వారు సోమవారాలు పౌర్ణమి రోజైనా చేయాలి. సోమవారాలు కూడా కుదరలేని వాళ్ళు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా చేసి ఆ శివుని ఆశీర్వచనాలు పొందండి. ఓం నమః శివాయ.